గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను 7 రోడ్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్, మానసికంగా ఎదగని పిల్లల గురించి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు అని చెప్పారు. సరే ఒకసారి విజిట్ చేద్దామని ఇట్లా వచ్చాను నేను. ఇది పక్కనే ఉంది, మనకు దగ్గరే ఓల్డ్ రిమ్స్లో ఉంది, ఏర్పాటు చేశాడు. చూస్తే ఈయన రఫీ అని ఆయన ఉన్నాడు. దాదాపు అతను అన్మ్యారీడ్ అప్పటి నుంచి ఎందుకో ఈ థాట్ వచ్చింది తనకి, ఏదోటి సహాయం చేయాలా, మానవ సేవే మాధవ సేవ అనే ఐడియాలో నలుగురు సహాయపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టాడంట. ఆయన పేరు రఫీ. ఆయన ఏ విధంగా చేస్తున్నాడేమో తెలియదు కానీ ఇద్దరు టీచర్లను పెట్టాడు, మరియు వంట చేయడానికి ఒక మనిషిని పెట్టాడు, మళ్ళీ వాళ్ళకి ఏదన్నా చిన్న చితగా పనులు చేసుకోవడానికి పెట్టాడు, అంతా సొంతంగానే ఏర్పాటు చేశాడు. మ్యాక్సిమం టైమ్స్ ఇక్కడే టైం స్పెండ్ చేస్తాడు. అతను చెప్పే విధానం చూస్తే పిల్లలకి చాలామందికి కూడా ఇతను ఎంతో జీవితాన్ని ఇచ్చిన మాదిరిగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రాయడము, చదవడం నేర్చుకుంటున్నారు, మరి సమాజంలో కలవడానికి మళ్ళీ ప్రయత్నించి జాబ్స్ కూడా చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇతను చూసిన తర్వాత ఇంకా మనసుల్లో మానవత్వం ఉంది అని అనిపించింది. దానికి తోడు ఎంతో నేను ఈ పిల్లలు కూడా చాలా అమాయకంగా మన దగ్గరకు వచ్చి, అసలు పరిచయం లేకపోయినా ఎంతో పరిచయం ఉన్నట్టు వీళ్ళందరినీ చూస్తే కల్మషం లేని హృదయాలు అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళకి ముఖ్యంగా డ్రాయింగ్ ఎక్కువ నేర్పిస్తున్నారు, మరి ఆటపాటలు. ఇప్పుడు మీరు కూడా ఎవరైనా మీ చుట్టుపక్కల ఇలాంటి పిల్లలు ఏదన్నా ఉంటే, మీకు తెలిసి ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే, ఈ దీంట్లో జాయిన్ చేస్తే వాళ్ళ జీవితాలు మెరుగవుతాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ టీచర్లు కానీ పిల్లలు కానీ చాలా హ్యాపీగా గడుపుతున్నారు. వాళ్ళు ఈ టీచర్లు కూడా పిల్లలతో ఎంతో కలిసిపోయారు. వాళ్ళకి అన్నం తినిపిస్తున్నారు, మళ్ళీ రాపిస్తున్నారు, బొమ్మలు వేస్తున్న చిన్నపిల్లలకి. వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్తారో అదే అర్థం చేసుకొని వారి దారిలోనే వాళ్ళకి మళ్ళీ చెప్పి రాయిస్తున్నారు. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి నా పేరు చదివాడు, వచ్చి జావీద్, మీరు జావీదా అని అడిగాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఆ అబ్బాయి చేసిన హోంవర్క్ చూపించాడు, ఏబిసిడీలు అలు అవన్నీ కూడా. అక్కడున్న రఫీ చెప్పాడు, సార్ నెక్స్ట్ ఇయర్ ఈ పిల్లోడికి మేము 10th క్లాస్కి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అన్నాడు. అంటే చాలామంది బాధపడుతుంటారు మానసికంగా వీళ్ళు ఎదగలేదు అనే ఉద్దేశంతో. సో అట్లాంటి పేరెంట్స్కి ఇది ఒక కల్పవృక్షం అనుకోవాలి ఈ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఇక్కడ వచ్చి జాయిన్ చేస్తే ఆ పిల్లలకి ఒక సపరేటు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడడానికి, ఆడుకోవడానికి ఫ్రెండ్స్, మళ్ళీ టీచర్లు ఎంతో ఓపికతో చెప్పే టీచర్లు, మళ్ళీ అదేవిధంగా వారికి ఒక జీవితం అంటే సొంత పనులు చేసుకోవడం, అంటే వాళ్ళ బట్టలు వాళ్ళు మడతలు వేసుకోవడం, కానీ వాళ్ళ పనులు బ్రష్ చేసుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము. మరి ఇవన్నీ కాకుండా మెయిన్ చదువు అంటే మెయిన్ డ్రాయింగ్తోనే మొదలవుతున్నట్టుంది వీళ్ళకు. ఎక్కువ డ్రాయింగ్ వేపిస్తున్నారు, అంటే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అనుకుంటా. మళ్ళీ కనుక్కుంటే మార్నింగ్ కూడా వీళ్ళకి యోగా, మళ్ళీ ఎక్సర్సైజెస్ అట్లంతా చేయిస్తారంట. చాలామంది ఉన్నారు, ఈవెన్ టీచర్లు కూడా వాళ్ళతో మెలిగే పద్ధతి చూస్తే చాలా ఇదిగా ఉన్నారు. అస్సలు ఇంత ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా, ఇంతమందికి సహాయం చేస్తున్నాడు, ఇంత ఇది అనిపిస్తుంది నాకు. ఒకరిద్దరు టీచర్లు అయితే అసలు ఎటువంటి జీతం లేకోకుండా కూడా వీళ్ళు చేస్తున్నారంట ఇక్కడ. చాలా గ్రేట్ అనిపించింది నాకు. నాకు టెంపుల్ అనిపించింది, దీన్ని చూస్తే ఒక ఆలయమేమో అనిపించే మాదిరిగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి మనుషులు చూడు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి దానికి వెలకడతారు. ఈ పని చేస్తే నాకు ఇంత ఆదాయం ఉండాలి, ఈ పని చేస్తే ఇంత లాభం ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎటువంటి ఆదాయాన్ని ఆశించకుండా, మరియు జీతం లేకుండా ఆ పిల్లల కోసం, సమాజం కోసం ఏదో కొంచెం చేయాలి అనే వీళ్ళ యొక్క దృక్పథాన్ని చూసి నేను అసలు వండర్ అయ్యాను. దానికి తోడు 25 మందికి వీళ్ళు పోషణ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా వచ్చిపోతున్నారు నా ఎదురుగా. ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, డ్రాయింగ్ చేస్తున్నారు, హోంవర్క్ చూపిస్తున్నారు. ఒక అమ్మాయిని అడిగితే ఏం చేస్తున్నావు అంటే హోంవర్క్ చేస్తున్నాను అంటోంది. వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళలో తేడా చాలా కనిపిస్తుంది. నాతో వచ్చిన అతను హజరతయ్య అని మా ఏఆర్ఎస్ఐ అతను,
అతను చెప్తున్నాడు, సార్ నేను 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి అట్లుండే మాట్లాడేవాడు సార్, ఇప్పుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు సార్ అని. అంటే ఎంతో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి అసలు చాలామందికి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఉంది అని కూడా చాలామందికి తెలియదు అనుకుంటున్నాను నేను. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసులకి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. చూడు, ఈ అబ్బాయి నాతో మాట్లాడి చేతులు కట్టుకుని ఎంతో రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు. అన్నీ అడుగుతున్నాడు, మీరు పోలీసు కదా, మీరు సైరన్ కొడతారు నైట్ టైం ఎందుకు, ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు నాకు. నేను దానికి సమాధానం చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దీంట్లో ఉంటుంది, కాకపోతే దాన్ని వెలుగు తీసుకురావాలా. మెయిన్ ప్రాక్టీస్ చేయించడంలో ఆటోమేటిక్గా వాళ్ళకి అది వచ్చేస్తుంది. కానీ మనమేమంటే ఇంట్లో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉండదు. ఈ రోజుల్లో తండ్రి ఒక జాబు, తల్లి ఒక జాబు, ఇట్లా అయిపోతున్నారు. సో అట్లా కాకుండా ఇక్కడ వీళ్ళకి ఒక ప్రత్యేక సమాజం ఏర్పడుతోంది. అంతా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. మరి వీళ్ళు ఏం చేసినా కూడా అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు. అంతా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా అయినా కూడా. దానికి తోడు ఆటలు, ఈవినింగ్ ఆటలు, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూడా ఫ్రీగా ఉంది. ఒక అబ్బాయి నేను పడుకుంటాను మేడం అంటే, ఓకే పడుకొని అన్న అంటుంది. అక్కడే పరుపేసుకొని పడుకుంటున్నాడు. అంటే ఎంతో ఫ్రీడమ్ ఉంది వీరి యొక్క ఇది. సో దానికి తోడు ఎనీహౌ ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సేవలో పాల్గొంటే చాలా బాగుంటుంది అనిపించింది. మీరు కూడా వీలైతే ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. మన యొక్క మనసు ఎంతో మారిపోతుంది. ఎందుకంటే కల్మషం లేని పిల్లలు, అదేవిధంగా ఇక్కడ టీచర్లు కూడా కల్మషం లేని టీచర్లు ఏమీ ఆశించకుండా చేస్తున్నారు. పిల్లలందరూ కూడా ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు, మంచి హైట్ ఉన్న వాళ్ళు, కొంచెం అదే 6 months 1 yearలో అభివృద్ధి బ్రెయిన్ మెచ్యూరిటీ అయిన వాళ్ళు ఉన్నారు, కొంత ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు ఉన్నారు. ఆమెను ఇందాక నేను ఏం చేస్తున్నావు అని అడిగితే హోంవర్క్ అనింది. అందుకోసమని మాట్లాడిచ్చాను. చాలా చిన్న పిల్లలు ఆనందంగా కేరింతలు వేస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇట్లాంటివి కనీసం మంత్కి ఒక్కసారి ఏదో ఒకటి విజిట్ చేస్తే, ఈవెన్ టెంపుల్స్కి దానికి పోయేదానికంటే కూడా ఇట్లాంటి విజిట్ చేస్తే మనలో ఎంతో పరిపూర్ణత వస్తుంది. ఈవెన్ మన పిల్లలలో కూడా మార్పు వస్తుంది. పిల్లలతో కలిసిపోయి ఇక్కడ మనం చూస్తే పిల్లలలో కూడా మన యొక్క మనిషికి సహాయం చేసుకోవాలనే గుణం అందరికీ అబ్బుతుంది అని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఇట్లాంటిది ఏదో ఒకటి విజిట్ చేయండి. విజిట్ చేసి కొంచెం సేపు గడపడం వల్ల ఆ పిల్లలకు కూడా కొద్దిగా మైండ్ ఇదవుతుంది. వాళ్ళ కోసం కూడా కొంతమంది అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది ఆ ఫీలింగ్ లేకుండా మనం గడిపే పద్ధతి, మనం మాట్లాడే పద్ధతి వాళ్ళు చూసి తెలుసుకుంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎనీహౌ ఈయనకి రఫీ గారికి మాత్రం చేతులెత్తి మొక్కచ్చు. ఈవెన్ టీచర్ కూడా ఇక్కడ ఎదురుగా కూర్చున్న టీచర్ కూడా ఏమీ ఆశించదంట. టీచరు రిటైర్ అయిపోయిందని చెప్పారు. డైలీ వచ్చి ఈ మార్నింగ్ వచ్చి మళ్ళీ లంచ్కి పోయిస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. ఈవినింగ్ వరకు సేమ్ స్కూల్లో పనిచేసినట్టే ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తూ ఉంది ఆమె. చాలా గ్రేట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు కూడా ఇట్లాంటి విజిట్ చేయండి. ప్రతి ఒక్కరూ మనిషి సహాయం చేసుకోవడంలోనే మనం యొక్క దైవుని యొక్క ఆశీస్సులు పొందుతామని నేను అనుకుంటున్నాను. మనం ఎన్నో చేస్తుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఏమేమో అట్లాంటి వాటికంటే ఇలాంటిది మీరు మంత్లీ వన్స్ ఒక్కసారి ఇట్లాంటి విజిట్ చేసి చూడండి. మీలో ఎంత మార్పు వస్తుందో మీ అంతగా మీరే చెక్ చేసుకోండి. నాకు తెలిసి ఇమీడియట్గా ఏదో ఒకటి గుడ్ న్యూస్ కూడా వింటారు మీరు. పోయి ఇచ్చిన వితిన్ డేస్లో కూడా అందరికీ మంచిగా జరుగుతుంది. దయచేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.